started. ఓకే, వచ్చిందా? హరి బోల్. వస్తుంది మాతాజీ. వస్తుంది కదా? వస్తుంది మాతాజీ. రెస్పాండ్ అవ్వండి కొంచెం మధ్య మధ్యలో. 6th చాప్టర్ కదా మనం చదువుతుంది. నిన్న ఇది చదివాము, యుక్తాహార విహారస్య. ఇది 6.41. నిన్న మనం చదువుకున్న దానిలో ఏమైనా కొన్ని పాయింట్స్ చెప్తారు ఎవరైనా? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఆహారము, నిద్ర, మైదునము ఏదైనా కానీ సరిపోయినా తీసుకోవాలి అని చెప్తారు. ఎందుకంటే అతిగా తీసుకుంటే మన భక్తిలో పురోగతి చెందము అని చెప్పారు. అలాగే ఉపగ స్వామి కూడా దాంట్లో చెప్పారు కదా, భక్తి రాగ సాంద్ర సింధులు కూడా చెప్పారని చెప్పారు మీరు. అతిగా మాట్లాడకూడదు, అవన్నీ ఏదైనా కానీ సరిపోయినంత మనం ఎంత కావాలో అంతే మాట్లాడాలి, అంతే తినాలని చెప్పారు మాకు. అది మాత్రం చెప్పగలను. హరే కృష్ణ. సో అలా చేయడం మూలంగా ఏంటంటే మనం ఏ యోగం అంటే యోగా అంటున్నాం కదా, ఆ యోగా పద్ధతిలో మనం పర్ఫెక్ట్ అవుతామని చెప్తున్నారు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ కృష్ణ ఇంకో శ్లోకం చెప్తున్నారు. ప్రాప్య పుణ్యాకృతాలోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగో భ్రష్టాభిజాయతే. ఇది 6.41 శ్లోకం. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. ఇంకెవరైనా చదువుతారా? ప్రాప్య హరే కృష్ణ మాతాజీ. లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే. ఇంకా చదవండి మాది. ప్రాప్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారు? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి. ప్రాప్య పుణ్యాకృతాం లోకానిశ్రుత శాశ్వతీ సమః శుచినాం శ్రీమాతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అనువాదం చదివేసేయండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఉత్తీర్ణుడు కాని యోగి యోగ భ్రష్టుడు పుణ్యజీవులను వసించు పుణ్యలోకము లందు అనేక సంవత్సరములు సుఖములు అనుభవించిన పిదప పవిత్రుల కుటుంబమున గాని లేదా శ్రీమంతుల గృహమును గాని జన్మించును. హరే కృష్ణ మాతాజీ. ఇది పర్పట్ కూడా చదివేయండి. మనం ఇది తీసేసి అప్పుడు మళ్ళీ చదువుతాం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకళ్ళు ఒక పారాగ్రాఫ్, ఇంకోళ్ళు ఇంకో పారాగ్రాఫ్ చదవండి. 2 ఉన్నాయి. ఓకే మాతాజీ. కృష్ణ భాష్యము. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. యోగ భ్రష్టులు 2 తరగతులుగా విభజింపవచ్చును. 1 స్వల్పకాల యోగాభ్యాసము పిమ్మట పతనము నొందిన వారు. 2 దీర్ఘకాలపు యోగాభ్యాసము పిమ్మట పతనము నొందిన వారు. స్వల్పకాల యోగాభ్యాసము చేసిన పిమ్మట పతితులైన యోగి పుణ్యజీవులు ప్రవేశించుటకు అనుమతించబడును. ఉన్నత లోకములు చేరును. అక్కడ దీర్ఘకాలము వసించి పిమ్మట తిరిగి ఈ లోకమునందు పవిత్రమైన బ్రాహ్మణ వైష్ణవ కుటుంబముల గాని లేదా సంపన్నుల గృహమునందు గాని జన్మించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి. ఈ అధ్యాయపు చివరి శ్లోకములో వివరించబడినట్లు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత్వమును సాధించుటయే యోగాభ్యాసము వాస్తవ ప్రయోజనం. కానీ దీర్ఘకాలము యోగను అభ్యసించలేక భౌతికాకర్షణలచే ప్రభావితులై
యోగలో ఉత్తీర్ణులు కాలేని వారికి భగవత్కృప చే వారి భౌతిక వాంఛలను తృప్తిపరుచుకొనుటకు అవకాశం ఇయ్యబడును. తరువాత వారికి పవిత్ర కుటుంబములో లేక సంపన్న కుటుంబములో సుఖముగా జీవించుటకు అవకాశము కల్పించబడును. అట్టి కుటుంబములలో జన్మించినట్టు వారు తమకు లభించిన సౌకర్యములను వినియోగించుకొని తిరిగి పరిపూర్ణ కృష్ణ చైతన్యంలో పురోవృద్ధిని సాధించుటకు యత్నింపవచ్చును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇది ఇక్కడ స్టాప్ చేసి మళ్ళీ మనం తర్వాత చదువుకుందాం. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, మనం లాస్ట్ నిన్నటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాము, ఏదైనా సరే మనం మితంగా ఉండాలి అని చెప్పి, ప్రతిదీ మితంగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగే అలా ఉంటేనే యోగా అంటే మనం చేసే తపస్సు కానీ యోగం కానీ ఏదైనా చేసినా సరే దానిలో పర్ఫెక్ట్ గా ఉంటాము, ఉత్తీర్ణత సాధిస్తాము. ఉత్తీర్ణత సాధించడం అంటే ఏంటంటే మనం భగవంతుని తోటి కనెక్షన్ పెట్టుకొని ఆయనని తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత మనం ఏంటంటే భక్తి యొక్క పరిపూర్ణత మనకి లభిస్తుంది అని. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ ఉత్తీర్ణత పొందితే మనకి భగవంతుని ధామానికి వెళ్తాము, ఆ లక్ష్య సాధనకు వస్తాము. ఒకవేళ కాకపోతే ఏంటి, మనం కొంచెం చేస్తాం అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది అని. అయితే ఇప్పుడు మనం ఒకవేళ మామూలుగా ఎగ్జామ్ లో భౌతికంగా మనం పరీక్షలు కానీ ఏమైనా రాస్తుంటే ఏం చేస్తాం, 3 ఎగ్జామ్స్ పాస్ అయితే మిగతా 2 రాస్తాం. కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది, ఒక 2 పేపర్లలో పాస్ అయ్యామనుకోండి మళ్ళీ మొత్తం మొదటి నుంచి అన్ని రాయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే చెప్తున్నారు, మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కొనసాగిస్తాం అన్నమాట. ఎలా కొనసాగిస్తాము అంటే ఆల్రెడీ మనం భక్తి చేస్తూ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, వేరే చోట్ల మంచి మంచి ప్లేస్లలో వాళ్ళు జన్మ తీసుకుంటారు అని చెప్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఆ యోగ భ్రష్టులు అంటే యోగాన్ని కంప్లీట్ చేయలేక ఉండిపోతారు చూసారా, ఉత్తీర్ణత పొందక, వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారట, స్వల్పకాలం కొంచెం కాలం మాత్రమే యోగాన్ని అభ్యసించి చేస్తారు, తర్వాత పతనం చెందిపోతారు. కొంతమంది ఏం చేస్తారు, చాలా ఎక్కువ కాలం చేసి తర్వాత పతనం చెందుతారు అన్నమాట. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, విశ్వామిత్రుడు అలాంటి వాళ్ళు, సౌబరముని వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా సౌబరముని అయితే నీళ్ళల్లో కూర్చొని ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేసి తర్వాత పతనం చెందారు. అయినా సరే తర్వాత మళ్ళీ తెలుసుకొని మళ్ళీ తపస్సు చేసి ఆయన భగవంతుని ధామాన్ని చేరుకుంటారు. అలాగే విశ్వామిత్రుడు కూడా తను బ్రహ్మర్షి కావాలనుకొని ఏం చేస్తాడు, బ్రహ్మర్షి కావాలనుకొని ఏం చేస్తాడు, అడిగోడు బ్రహ్మర్షి కావాలనుకొని ఏం చేస్తారు, తపస్సు చేస్తాను మాతది. తపస్సు కానీ చేస్తారు. కానీ మేనకతో మళ్ళీ పడిపోతాడు తపస్సు. అక్కడ మళ్ళీ పతనం చెందిపోయారు. అతను చెందిపోతాడు. పతనం చెందిన తర్వాత ఎప్పుడో మొత్తం భోగాలన్నీ అనుభవించిన తర్వాత నేను ఏమనుకున్నాను, ఎవరితోటి, వశిష్ఠుడితోటి చెప్తాడనమాట, నేను బ్రహ్మర్షి కావాలి అనుకుంటాడు కదా, అప్పుడు వెళ్ళి చంపేయాలనుకుంటాడు. కానీ ఆయనను చంపేస్తే గనక ఈయనని బ్రహ్మర్షి అని ఎవరు ఒప్పుకోవాలి, బ్రహ్మర్షి అయిన వాళ్ళే కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళే కదా. ఇప్పుడు నేను 10th క్లాస్ పాస్ అయితేనే కదా మీకు ఏమన్నా చెప్పగలను చదువుకోవడానికి, తర్వాత మీరు పాస్ అయ్యారని చెప్పడానికి వీలవుతుంది. సో అలాగా తెలియదుగా, అందుకని ఆయనను చంపడం ఆపేసి దేనికోసం వచ్చాను మర్చిపోయినాడు, మేనకతోటి ఉండిపోయినాడు, పిల్లాన్ని కంటాడు, అంతా అయిపోతుంది. తర్వాత మళ్ళీ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకొని తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత బ్రహ్మర్షి అవుతాడనమాట. అలా భగవంతుడు ఏం చేస్తారంటే వాళ్ళు అలాగ చేసిన తర్వాత కూడా మధ్యలో ఆగేసి గాని ఒకవేళ పతనం చెందుతారు అనుకోండి, ఇలా వీళ్ళని భగవంతుడు వాళ్ళకి మంచి ఇదే ఇస్తారు తప్పించి ఎప్పుడు ఎవరికి ఇది ఉండదు అనమాట. అంటే అన్యాయం అనేది జరగదే ఉందన్నమాట, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి అనేది ఉండదు. ఇలాగా స్వల్ప కాలంలో యోగాభ్యాసం చేసిన వాళ్ళు మళ్ళీ పుణ్యజీవుల్లోకి ప్రవేశిస్తారు. పుణ్యజీవులాగా వాళ్ళు వస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత ఉన్నతమైన లోకాలకి చేరుకుంటారు. ఎలా అయితే ఈ సౌబరముని గాని విశ్వామిత్రుడు వాళ్ళందరినీ అనుకున్నాం కదా, అలాగే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, చాలా కాలం నివసించిన తర్వాత వాళ్ళు ఎలా మళ్ళీ పుడతారట అంటే ఒక బ్రాహ్మణ వంశంలో పుడతారట. బ్రాహ్మణులు వాళ్ళు నిష్టగా అన్ని చేస్తూ ఉంటారు కదా, అలాంటి వంశంలో పుడతారట. లేకపోతే ఒక గొప్ప సంపన్నుల ఇంట్లో పుడతారట. అయితే సంపన్నుల ఇంట్లో పుట్టినా సరే అక్కడ భక్తి అనేది చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి చోట్ల పుడతారనమాట. సో ఇక్కడ ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం నెక్స్ట్ చదువుకోబోయే శ్లోకం గురించి చెప్తున్నారు. అలాగా పరిపూర్ణంగా అంటే ఫుల్ గా అన్నమాట, మొత్తానికి యోగాభ్యాసాన్ని పొందిన వాళ్ళు
వాళ్ళకి వాస్తవంగా ఎలాంటి ప్రయోజనం వస్తుంది అనే దాని గురించి మనం నెక్స్ట్ చదువుకోబోయే శ్లోకంలో చదువుకుంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలము యోగాభ్యాసం చేసిన తర్వాత ఈ భౌతికమైన ఆకర్షణలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా ప్రభావితం అయిపోయి వాళ్ళు ముందుకు సాగలేక పతనం చెందిపోతారనమాట. మనం అలాగే చెప్పుకున్నది సౌబరి ముని యొక్క ఎగ్జాంపుల్ మీరు గుర్తు చేసుకోండి. అవి ఏంటంటే భౌతికమైన వాంఛలు. ఈ స్టోరీ నేను మన 18 డేస్ కోర్స్ లో కూడా చెప్పాను, తర్వాత కూడా చెప్పాను. 2 చేపలు ఇలా చూసుకుంటుంటేనే ఆయనకి భౌతికమైన కోరికలు కలిగినాయట. కలిగేసేసి ఒక్కసారిగా బయటికి వచ్చేసి ఎన్ని వేల సంవత్సరాలుగా నీళ్ళల్లో ఉన్నందుకు శరీరం అంతా ఎట్లా అయిపోతుంది కదా, పాచిపట్టినట్టుగా అట్లా అయిపోతుంది. అలాగే శరీరంతో వెళ్ళి ఆ రాజ్యాన్ని పరిపాలించే మాంధాత అనే రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీ కూతుర్లనిచ్చి నాకు పెళ్లి చేయమని అడుగుతాడు. ఆ రాజు ఇంకా చాలా తెలివిగలవాడనమాట. ఎప్పుడైనా సరే ఈ ఋషులు ఉంటారు చూసారా, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఏ శాపం పెట్టి వెళ్ళిపోతారో అని భయపడతారనమాట. అలాంటి ఋషి ఎవరున్నారు గుర్తుందా మీకు ఎవరికన్నా? భగవంతుడిని కూడా శాపాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. బాగా కోపంగా ఉంటాడు. మహాముని. దూర్వాసముని. సో అలా దూర్వాసముని ఆయన వాళ్ళు మాట్లాడకపోయినా చెప్పకపోయినా వినకపోయినా ఏదన్నా ఉంటే ఆయన అలాగా శాపాలు పెట్టి వెళ్తారు కదా. అందుకని ఈ మాంధాత కూడా ఏం చేస్తాడంటే భయపడతాడు. నేను కాదు అన్నాను అనుకోండి, అలాంటి ముసలి వాడికి అలా భయంకరంగా ఉన్న వాళ్ళకి ఎవరిని ఇస్తారు? పిల్లని ఇవ్వరు కదా. కానీ మా కూతురు ఒప్పుకుంటే సరే అని చెప్తాడు. తర్వాత ఈయన యోగ శక్తితోటి ఏం చేస్తాడంటే శరీరాన్ని అంతా మార్చుకొని చాలా అందమైన యువకుడుగా తయారవుతాడు సౌబరముని. తయారయ్యి అసలు అడగనే అవసరం లేదు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక కూతురు అనుకుంటే ఆయనకి 50 మంది కూతుళ్ళు ఉంటారనమాట. 50 మంది కూతుళ్ళు నేను పెళ్లి చేసుకుంటానంటే నేను పెళ్లి చేసుకుంటానంటాడు. తర్వాత మొత్తం 50 మందిని పెళ్లి చేసుకొని తను భౌతిక సుఖాన్ని అనుభవిస్తాడనమాట. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది వాళ్ళందరికీ పిల్లలు పుట్టిన తర్వాత 5,000 మంది పిల్లలు ఏమో పుడతారు మొత్తానికి. సో అందరూ పుట్టిన తర్వాత అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు అయ్యో నేను ఎక్కడ వచ్చాను, ఏమనుకున్నాను, ఏం చేశాను అని. సో ఇట్లా ఏం చేస్తారంటే వాళ్ళు ఆ భౌతికమైన తృప్తి ఏదైతే ఉంటుందో ఆ తృప్తి కోసం వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ పతనం అవుతారు. మళ్ళీ వాళ్ళు అలాగ చేస్తారనమాట. ఒకవేళ అలా చేస్తూ గనక వాళ్ళ జీవితాన్ని చాలించేస్తే ఎలాగ పుడతారు అని చెప్తున్నారు. ఒక మంచి బ్రాహ్మణుల వంశంలో కానీ, ఒక వైష్ణవుల వంశంలో కానీ, లేకపోతే సంపన్నులైన కుటుంబంలో కానీ పుడితే అక్కడ వాళ్ళు సంపన్నుల గృహము కానీ సుఖాన్ని అనుభవించడానికి కాదు, సుఖం అనుభవిస్తూ వాళ్ళు భక్తి అనేది చేస్తూ ఉంటారనమాట. తమకు లభించిన ఆ సంపన్నుల కుటుంబంలో వాళ్ళకి లభించిన ఆ సౌకర్యాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కృష్ణ చైతన్యంలో ముందుకు సాగడానికి, అంటే వాళ్ళకి భక్తి చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి మాత్రమే సంపన్న కుటుంబంలో జన్మిస్తారనమాట. ఓకేనా? ఇప్పుడు నేను సంపన్న కుటుంబం అని చెప్పాను. మీకు ఎవరన్నా గుర్తొస్తున్నారా? ఇప్పుడు లివింగ్ ఒక ఉన్న ఆయన రతన్ టాటా వాళ్ళు ఉన్నారు కదా మాతాజీ. అంబానీ కుటుంబం కూడా ఉంది. ఫోర్డ్ కంపెనీ అధినేత మాతాజీ గుర్తుందా? మనం రోజు ప్రేయర్ చేస్తాం. అంబరీష్ ప్రభు మహారాజ్ ఆయన మహారాజ్ కాదు, అంబరీష్ ప్రభు. ఆయన మనకు అక్కడ టిఓవిపి కడుతున్నారు కదా మాయాపూర్ లో. దానికోసం కొన్ని కోట్లు వెచ్చించి, అంటే ఎంత సంపన్నమైన కుటుంబంలో పుట్టాడు కానీ తనకున్న ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో అవి భగవంతుని సేవలో ఉపయోగిస్తూ ఉన్నారన్నమాట. తను కూడా భక్తుడిగా ఉండి, అసలు ఆయన పేరు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ముందు, తర్వాత ప్రపద ఆయనకి పేరు మార్చారనమాట. ఏమని? అంబరీష్ అని పేరు మార్చారు. సో ఇట్లాగా అది ఇనిషియేషన్. సో అలాగా ఆయన ఉన్నారు. సో ఇలాగా సంపన్నమైన కుటుంబాల్లో ఉంటే గనక వాళ్ళ సంపత్తులను కానీ వాళ్ళకి భగవంతుడు కల్పించిన సౌకర్యాలని భగవంతుని సేవలో పెడతారు అని చెప్పారు. సరే, నెక్స్ట్ శ్లోకం వచ్చి 47 శ్లోకం. ఇదే ఈ చాప్టర్ కి లాస్ట్ శ్లోకం. మనకి యాక్చువల్ గా మనకి భగవద్గీతలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్. 18 చాప్టర్స్ ని మనం 3 భాగాలుగా విభజించుకుంటాం కదా. ఏంటి ఆ 3 భాగాలు ఎవరికన్నా తెలుసు? సూపర్. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇప్పుడు? కనిపిస్తుంది మాతాజీ. సరే, కర్మయోగం అన్నారు కదా, అది ఎన్ని చాప్టర్స్ నుంచి ఎన్ని చాప్టర్స్ వరకు? 1 నుంచి 6 వరకు. సో తర్వాత 7 7 నుంచి వరకు 12 వరకు
ఆ, భక్తి యోగం. అది భక్తి యోగం. 13th to 18th జ్ఞాన యోగం. జ్ఞాన యోగం. జ్ఞాన అయితే ఇప్పుడు మనం 6th చాప్టర్ ఫినిష్ చేసుకోబోతున్నామా? కర్మయోగం. 6th చాప్టర్ లాస్ట్ శ్లోకం ఇది 6.47. ఇది లాస్ట్ శ్లోకం 6th చాప్టర్ లో. ఇది కర్మయోగం అన్నమాట. కర్మయోగాన్ని మనం ఫినిష్ చేసుకోబోతున్నాం. ఇది చాలా మంచి శ్లోకం నిజంగా చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే మనం యోగా అనేది చేస్తూ ఉంటాం చూసారా, ఇందాక నుంచి మనం ఏమనుకుంటున్నాం, యోగా అంటే కనెక్టింగ్ టు గాడ్, అంటే కనెక్టింగ్ టు ఏదైనా సరే దాన్ని యోగా అన్నమాట. అది ధ్యాన యోగం అవ్వచ్చు, కర్మయోగం అవ్వచ్చు, జ్ఞాన యోగం అవ్వచ్చు, భక్తి యోగం అవ్వచ్చు అన్నమాట. ఈ 4గిట్లో ఏదన్నా అవ్వచ్చు. కానీ ఈ 4గిట్లోనూ శ్రేష్టమైనది ఏదంటే భక్తి యోగం అన్నమాట. భక్తి అంటే భగవంతుని మీద మనము ప్రేమ అనేది పెంచుకొని భక్తియుత సేవతో మనం చేసేదే భక్తి యోగ. ఓకేనా? దీనిలో ఈ దాని గురించి అంటే ఆ భక్తి యోగా ఒక్కటి ఎందుకు ఉత్తమమైనది అనే విషయాన్ని గురించి ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. మనం చదువుకుందాం. యోగినామపి సర్వేషాం మద్గతేనాత్మనాత్మనా శ్రద్ధవాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. చదువుతారా? యోగినామపి సర్వేషాం మధ్యే మద్గతే. ఆత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. యోగినామపి సర్వేషాం మదతే నంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తా తమో మతః. హరే కృష్ణ. ధన్యవాదాలు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ మాతాజీ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే ఏ మాం సమే యుక్తతమో మతః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. అనువాదం హరే చదివేసేయండి. శ్లోకం చదువుతారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతః. అనువాదం చదవనా మాతాజీ? చదవండి. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడును అగు యోగి యోగులందరికంటే అత్యంత సన్నిహితంగా నాతో యోగమున కూడినట్టి వాడై ఉండును. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే భగవంతుణ్ణి శ్రద్ధతో ఉండాలి. భగవంతుని మీద శ్రద్ధతో ఉంటూ ఆయన భావనలోనే నిలిచి ఉండాలన్నమాట. అలా ఉన్న వాళ్ళు ఎల్లప్పుడూ భగవంతుని గురించే స్మరిస్తూ ఉన్నవాళ్ళు, భగవంతుని యొక్క ప్రేమమైన సేవ ఇస్తూ ఉండే వాళ్ళే అందరికంటే చాలా శ్రేష్టమైన వాళ్ళు. వాళ్ళు భగవంతుడికి అతి సన్నిహితమైన వాళ్ళు, చాలా ఇష్టమైన వాళ్ళు కూడా అయి ఉంటారన్నమాట. ఇది నా అభిప్రాయం అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇష్టం అనే విషయం చెప్తున్నారు. ఈ చాప్టర్ లో ఇది లాస్ట్ శ్లోకం అన్నమాట. అంటే ఈ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో కర్మయోగంలో ఇది లాస్ట్ శ్లోకము. ఇందులో చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారు, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. ఇక్కడ భజతే అను పదము మిక్కిలి ప్రధానమైనది. భజతే అను క్రియ భజక్ అను ధాతువు నుండి ఏర్పడనిది. అది సేవకు అవసరమైనప్పుడు వాడబడును. పూజ్య అను పదము గల వర్షిష్ అను ఆంగ్ల పదమును వర్షిప్పమదు. సరే, ఆంగ్ల పదమును భజు అను అనువాదానికి సమానమైన అర్థమునందు వెళ్ళరాదు. పూజ్య అనగా యోగ్యుడైన వాణిని ప్రశంసించుట, అతని పట్ల గౌరవమును చూపుట, సన్మానించుట అని అర్థము. కానీ ప్రేమ విశ్వాసములతో గౌరవుడైన వ్యక్తిని గాని దేవతని గాని పూజింపనిచో మానవుడు అమర్యాదస్తుడుగాను భావింపవచ్చును. కానీ ఎవరైతే దేవదేవుణ్ణి సేవించుటకు మానినచో
తీవ్రముగా నిరసింపబడుదురు. ప్రతి జీవి కూడా దేవదేవుని అంతైనందున నిజస్థితి కారణముగా అతడు దేవాది దేవుని సేవించి తీరవలెను. అట్లు చేయునిచో అతడు పతితులగును. శ్రీమద్ భాగవతం 11.53 ఇట్లు నిర్ధారింపబడినది. యం ఏషాం పురుషం సాక్షాత్ ఆత్మ పోయింది మాట. అయ్యో పోయింది. చూడండి. వచ్చింది మాతాజీ. ఏషాం పురుషం యా ఏషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవీశ్వరం నా భజంతే వా జానంతి స్థానాత్ భ్రష్ట పతన్యదః. సర్వజీవులకు మూలాధారుడైన ఆ దేవదేవుడి సేవ చేయక ఆ పరమ పురుషుని పట్ల అతడు గల ధర్మమును ఉపేక్షించు వాడైనను తన నిజస్థితిని ఎందు తప్పక అతడు పతితుడు కాగలడు. ఈ శ్లోకమునందు కూడా ఒక్క నిమిషం అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ భగవంతుడు ప్రతి చోట భజతే అని చెప్తారనమాట. భజతే మాం అంటే నా గురించి భజించండి, అంటే నా గురించి ధ్యానించండి, నా నామాన్ని జపం చేయండి అని అర్థం. మనం పూజ అని అంటాం చూసారా, పూజ అంటే ఏంటంటే మనం ఇంగ్లీష్ లో వర్షిప్ అని చెప్పుకుంటాం కదా. ఎవరిని వర్షిప్ చేస్తున్నాం అంటే కృష్ణాన్ని వర్షిప్ చేస్తున్నాం. దానికి కూడా అర్థం చెప్తున్నారు అనమాట. పూజ అంటే ఏంటంటే ఒకళ్ళ మీద గౌరవం చూపించడంట, వాళ్ళని సన్మానించడం అని అర్థం. కానీ భజతే అంటే ఆయన గురించి ధ్యానించడం, ఆయన నామాన్ని పలకడం, ఆయన కీర్తన నామాలు ఏవేవైతే ఉన్నాయో అవి కీర్తన చేయడము, తర్వాత ఆయన యొక్క గుణ గణాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ శ్రవణం కూడా చేయడం అని వాటన్నిటిని కలిపి భజతే భజతే అంటారనమాట. అలాగే భగవద్గీతలో చాలా చోట్ల భజతే మాం అని వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, పూజించడం అని కాదనమాట. మనం ఏదో అర్చన చేస్తాము ఇవన్నీ చేస్తాం కదా, అది కాదనమాట భజతే అంటే. సో కాబట్టి ఏంటంటే మనము ఒక గౌరవంగా చూసే వ్యక్తిని ఎవరినైనా సరే మనము సన్మానించడము, తీసుకొచ్చి కూర్చోపెట్టడము దాన్ని పూజ అంటారట. అలాగే ఒకవేళ అలాగ మనం చేయకపోతే గనక అమర్యాద ఇస్తున్నట్టు అని చెప్తున్నారు. కాబట్టి దేవాది దేవుణ్ణి భగవంతుణ్ణి మనం సేవించాలి అంటే ఏంటంటే భజతే మాం అంటే భగవంతుణ్ణి ఆయన చెప్పినట్టుగా ఆయన నామాన్ని పలకడము చేయడము అన్నమాట. అదే మనందరి యొక్క కాన్స్టిట్యూషనల్ పొజిషన్, అంటే నిజమైన స్థితి కూడా అదే అన్నమాట. మనం మనిషిగా వచ్చినందుకు మనందరం ఏం చేయాలంటే సేవకులం, భగవంతుని యొక్క సేవకులు. ఆయన సేవ చేయాలి. ఎలా చెయ్యాలి అని కూడా చెప్పారు. పత్రం పుష్పం ఫలంతోయం యోమై భక్త్యా ప్రయచ్చతి. తర్వాత హరిబోల్ చెప్పండి మాతాజీ, ఎవరున్నా. ఆయన ఏం చెప్తారు, ఆయనని చాలా ఇదిగా అంటే ప్రేమతోటి భక్తితోటి పూజించమని చెప్తున్నారనమాట. కాబట్టి ఏంటంటే భక్తి అంటే భక్తితోటి అని చెప్పమని 2 సార్లు చెప్తున్నారు అందులో కూడా. కాబట్టి మనం భక్తితోటి ప్రేమతోటి భగవంతుడిని పూజించాలి అని. ఒకవేళ అలా చేయకపోతే గనక మనం మనుషులమే కాదు, అది మనం వాళ్ళకి అమర్యాద ఇస్తున్నట్టు అని చెప్తూ, అది ఎలాగా అలా చేయడం మూలంగా మనం పతితులం అయిపోతాంట ఒకవేళ అలా చేయకపోతే, భగవంతుని సేవించకపోతే గనక. ఆ విషయం గురించి ఇక్కడ శ్రీమద్ భాగవతంలో 11th cantoలో ఒక శ్లోకంలో చెప్తున్నారు. ఏషాం పురుషం సాక్షాత్ ఆత్మ ప్రభవమీశ్వరం న భజంత భజనంతి స్థానాత్ భ్రష్ట పతన్యదా. మనందరికీ మూలాధారం ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడిని మనం ఎప్పుడు పూజించాలి అంటే భగవంతుడిని మనం ఆయన ఎలా చెప్పారో అలా ఆరాధించాలి అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ అలా చేయకపోతే గనక మన నిజ స్థితి అంటే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి మనం పతనం చెందుతాము అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా ఆ భజంతి అనే పదాన్ని ఎందుకు వాడుతున్నారు ఇక్కడ అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో. అది చదువుదాం ఒకసారి. ఇప్పటి వరకు అర్థమైందా? తర్వాత నేను మిగతాది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పర్పట్లో శ్రీల ప్రభుపాద ఏం చెప్పారో చదివేసుకుని సెకండ్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. సెకండ్ శ్లోకం, ఈ శ్లోకం నందు చదవనా మాతాజీ? చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవనా?
చదవండి. ఈ శ్లోకంలో కూడా భజంతి అను పదము వాడబడింది కనుక ఈ పదము దేవాది దేవునికి మాత్రమే వాడదగినది. పూజ అను పదము దేవతల విషయంలో లేక ఇతర సామాన్య జీవుల విషయంలో ఉపయోగించవచ్చును. శ్రీమద్ భాగవత శ్లోకంలో వాడబడిన అవజానంతి అను పదము భగవద్గీత 9వ అధ్యాయం 11వ శ్లోకంలో కనిపించును. అవజానంతి మా మూఢాహ అను మూర్ఖులు మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని అపహాస్యం చేతురు. అట్టి మూర్ఖులు భగవంతుని పట్ల ఎట్టి సేవాభావం లేకుండా భగవద్గీతపై వ్యాఖ్యానాలను రచించుటకు ప్రయత్నించుతురు. దానితో వారు భజంతి మరియు పూజ అను పదముల నడుమ గల అర్థభేదమును సరిగ్గా గ్రహింపలేకపోతురు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం చెప్తున్నారు? భజంతి అనే పదాన్ని ఈ శ్లోకంలో వాడారు కదా, ఎందుకు వాడారు అని చెప్తున్నారు. అంటే ఆ పదాన్ని హరి బోల్ మాతాజీ. సో ఈ పదాన్ని మనం ఏంటంటే భగవంతుడి కోసం, దేవదేవుడి కోసం మాత్రమే వాడదగింది అన్నమాట. పూజ అనేది నేను మ్యూట్ చేస్తాను. ప్లీజ్ మాతాజీ కొంచెం సైలెంట్ లో ఉండండి. మనము ఎందుకు వాడతాము అంటే ఇది పూజ అనేది వేరే దేవి దేవతల కోసం వాడతాము అని చెప్తున్నారు. కానీ దేవదేవుడి కోసం మాత్రంట మనం భజంతే అనే మాత్రం వాడాలి అని చెప్పి చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో కూడా 9.11 లో ఉందన్నమాట. అవజానంతి మా మూఢ అని. అంటే ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకోలేని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని మూర్ఖులు అంటారనమాట. అలాంటి మూర్ఖులు మాత్రమే భగవంతుడి గురించి అపహాస్యం చేస్తూ ఉంటారు. అంటే ఆయన లేడు ఇవి అవి అని మాట్లాడుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళని మూర్ఖులు అంటారని చెప్పి ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. ఇంకా ఏంట, అలాంటి మూర్ఖులకి ఇలాంటి సేవా భావము ఉండదు. అలాంటి వాళ్ళు ఈ భజంతి అనే దానికి ఉపయోగింపబడతారు అన్నమాట. కాబట్టి ఇంకా ఏం చెప్తారంటే భజంతి, పూజ ఆ రెండు పదాలకి అర్థాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. రెండిటి మధ్య డిఫరెన్స్ ఉంది, రెండు ఒకటే కాదు అని. సో అది గ్రహించి మనము జాగ్రత్తగా వాడుకోవాలి అంటున్నారు. ఇంకా నుంచి మనము కృష్ణ గురించి ఏం చెప్పుకోవాలి? హరి బోల్ భజంతి అని చెప్పుకోవాలి. సరేనా? సో ఆ వర్డ్ కృష్ణుడి భజంతి మరియు పూజ. మాత్రమే ఆయన కోసం ఉపయోగించబడుతుంది. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. వాస్తవానికి హరి బోల్ హరి బోల్ చదువుతారా ఎవరైనా? చదువు. చదువుతున్నారు మాతాజీ. వాస్తవమునకు అన్ని విధములైన యోగాభ్యాసముల పరమావధి భక్తి యోగము అందే కలదు. ఇతర యోగములు భక్తి యోగమునందలి భక్తి అనడి కేంద్ర విషయమును చేరుటకు కల సాధనములు మాత్రమే. యోగమనగా వాస్తవమునకు భక్తి యోగం అనే అర్థము. ఇతర యోగములన్నీను భక్తి యోగ గమ్యము వైపుకు ప్రయాణించుటకు గల సోపానములు మాత్రమే. కర్మయోగతో ఆరంభమై భక్తి యోగతో సమాప్తం నందు వరకు ఆత్మానుభూతి మార్గం అత్యంత దీర్ఘమైనది. అట్టి సుదీర్ఘ మార్గమునకు ఫలాపేక్ష లేని కర్మయోగము ఆరంభము వంటిది. జ్ఞానము మరియు వైరాగ్యములతో కర్మయోగము వృద్ధి నొందినప్పుడు అట్టి స్థితి జ్ఞానయోగం అనబడును. వివిధములైన ఆసనములు పద్ధతుల ద్వారా పరమాత్మ ధ్యానమునందు జ్ఞానము వృద్ధి అయి మనస్సు పరమాత్మనందే లగ్నమైనప్పుడు అది అష్టాంగ యోగం అనబడును. ఎవరైనాను అష్టాంగ యోగకు అతీతంగా శ్రీకృష్ణుడే దేవాది దేవుడని అంగీకరించట భక్తి యోగం అనబడదు. వాస్తవమునకు ఈ భక్తి యోగమే పరమ లక్ష్యము. కానీ వారు భక్తి యోగంను సూక్ష్మముగా తలచినచో ఇతర యోగములను కూడా అవగాహన చేసుకోవాల్సి ఉండును. కనుకనే ఆధ్యాత్మిక మార్గమున క్రమంగా పురోవృద్ధి సాధించు యోగి శాశ్వతమైన అదృష్టముతో కూడిన సత్య మార్గమున నెలకొన్నట్టి వాడవును. అట్లు కాక ఏదో ఒక ప్రత్యేక స్థితిని చేరి అక్కడే నిలిచిపోయి పురోగతిని సాధింపని వాడు కర్మయోగి, జ్ఞానయోగి
ధ్యానయోగి, రాజయోగి, హఠయోగి అని మున్నగు ప్రత్యేక నామములతో పిలువబడును. ఎవరైనాను అదృష్టవశాత్తు భక్తి యోగ స్థితిని చేరగలిగినచో అతడు అన్ని ఇతర యోగులను అధిగమించిన వానిగా పరిగణింపవచ్చును. అనగా మనము హిమాలయములను గూర్చి ప్రసంగించినప్పుడు వానిని ప్రపంచమునందరి అత్యున్నతమైనట్టి పర్వతములని ఉద్దేశించము. దాని అందు ఎవరెస్ట్ శిఖరము అత్యున్నత శిఖరముగా భావింపబడుచున్నది. అట్లే కృష్ణ చైతన్యంలో కూడి ఉండుటయే యోగమునందరి పరమోన్నత స్థితిగా భావింపబడును. థ్యాంక్ యూ. ఎంత బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు శిల ప్రభుపాద. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ ఎన్ని యోగాలు ఉన్నాయని చెప్తున్నారు. కర్మయోగము, జ్ఞాన యోగము, అష్టాంగ యోగం గురించి చెప్తున్నారు, తర్వాత ధ్యాన యోగం గురించి చెప్తున్నారు. వీటన్నిటికంటే కూడా శ్రేష్టమైనది భక్తి యోగ అని భక్తి యోగ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడి మీద భక్తి అనేది వస్తుంది చూసారా, ఇప్పుడు భక్తి యోగాలకి ఒకసారి వచ్చి మనం చేస్తున్నామంటే మిగతా 3 కూడా చేస్తున్నట్టే లెక్క అన్నమాట. ఏంటంటే ఏం చేస్తున్నాం? కర్మయోగం చేస్తున్నాం, జ్ఞాన యోగం చేస్తున్నాం, ధ్యాన యోగం కూడా చేస్తున్నాం. అలాగే అష్టాంగ యోగా ఉంటుంది కదా, అష్టాంగ యోగం ఉంది కదా, 8 ఉంటాయని చెప్పాను నిన్ను కూడా. యమ, నియమ అవన్నీ ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడైతే భగవంతుడి మీద ధ్యానం చేస్తామో అదే అప్పుడు భక్తి యోగా కిందకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము ఎలా వస్తాయి అంటే, మనం భక్తి యోగా చేస్తుంటే ఆ 3 ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు భక్తి యోగా శ్రేష్టమైందని చెప్పాము. అయితే ఈ భక్తి యోగాలో ఈ 3 ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ కలిగింది, మనం భక్తి చేస్తున్నాం. భక్తి చేస్తూ భగవంతుని కోసం ఒక వర్క్ చేస్తున్నాం, ఏదైనా ఒక క్రియ గాని పని గాని చేస్తున్నాం. దాన్ని ఏమంటాము? ఏదైనా పని చేస్తే దాన్ని ఏమంటాం మనం? హరిబోల్. సేవ. కర్మ. కర్మ. సో కర్మ. సో భగవంతునికి సేవ చేస్తున్నాం కదా, దాన్ని కర్మయోగం కిందకు వస్తుంది అనమాట. కర్మయోగం చేస్తూ మనము అన్ని వింటూ ఉన్నాం కాబట్టి మనకి ఏమవుతుంది? జ్ఞానం కలుగుతుంది. అంటే భగవంతుడి గురించిన నాలెడ్జ్ మనకి వస్తుంది అన్నమాట. ఆ భగవంతుడి గురించిన నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? అది ఏ యోగం అవుతుంది? జ్ఞాన యోగం అవుతుంది. ఆ జ్ఞాన యోగం మనం చాంటింగ్ అవన్నీ చేస్తూ మెడిటేషన్ చేస్తున్నాం కదా, అవునా? చాంట్ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానం చేస్తున్నాం కదా, అది ఏమైంది? ధ్యాన యోగం. ధ్యాన యోగం. సో ఇప్పుడు మనం వచ్చి భక్తి యోగా చేస్తూ ఉంటే కర్మయోగం కవర్ అవుతుంది, జ్ఞాన యోగం కవర్ అవుతుంది, ధ్యాన యోగం కూడా అంతే. సో అప్పుడు మనం భగవంతుడి మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇదే చేసేది. సో అన్నిటికంటే మనము కర్మయోగం చేస్తే కర్మయోగం ఒక్కటే ఉంటుంది, అందులో ధ్యాన, జ్ఞాన, భక్తి అవేమీ రావు. అలాగే జ్ఞాన యోగం అంటే నాలెడ్జ్ తెలుసుకున్నాము అంటే మిగతా 3 రావు. అలాగే ధ్యాన యోగం చేసామంటే భగవంతున్నే ధ్యానం చేస్తున్నామని లేదు, అష్టాంగ యోగాలో వేరే అంటే నిరాకార బ్రహ్మాన్ని కూడా చేస్తూ ఉంటారు. సో ఈ భక్తి యోగానికి వస్తామని లేదనమాట. కాబట్టి భక్తి యోగా అందుకనే చాలా అత్యుత్తమమైనది, శ్రేష్టమైనది అని చెప్తున్నారు. అలాగ చెప్తూ ఇలాగ చేసే వాళ్ళందరూ ఉన్నారు, జ్ఞానయోగి, కర్మయోగి, హఠయోగి, రాజయోగి, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ అలా చేసే వాళ్ళు చేసే యోగాన్ని బట్టి వాళ్ళు ఆ యోగి అని పిలువబడతారు అనమాట. కానీ ఎవరైనా సరే భక్తి యోగాలో ఉన్నారనుకోండి, వాళ్ళని ఏమంటారు? భక్తులనే అంటారు. సో అలాంటి వాళ్ళందరినీ అధిగమించినది ఏంటంటే భక్తి యోగ స్థితి అన్నమాట. అలాంటి వాళ్ళని భక్తులు అని అంటారు. ఇప్పుడు మనం దేన్నైనా సరే ఒక దాన్ని కంపేర్ చేయాలంటే ఏం చేస్తాము? ఇంకొకటి దానితోటి, మంచి దానితోటో శ్రేష్టమైన దానితోటో వాటితోటి మనం కంపేర్ చేస్తాం కదా. అలాగే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాద ఇక్కడ హిమాలయాలు, మనం ఎప్పుడన్నా హిమాలయాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అన్నిటికంటే ఎత్తైన శిఖరాన్ని గురించి మాట్లాడతాం. అలా మాట్లాడినప్పుడు ఎవరెస్ట్ శిఖరం గురించి మాట్లాడతాం అన్నమాట. అలాగే భక్తి దోళ్ళ వీటిల్లో కూడా ఈ యోగాలన్నిటిలో కూడా మనం మాట్లాడేటప్పుడు అన్నిటికంటే శ్రేష్టమైనది ఏది ఉంది అని, పరమోన్న ఉత్కృష్టమైనది అని చెప్పి చెప్తున్నారు భక్తి యోగ. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు మనం భక్తి యోగా గురించి మాట్లాడతాం, ఎందుకంటే అది శ్రేష్టమైనదని. అది శ్రేష్టమైనదని నిరూపించాలంటే మిగతా వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అందుకనే ఇవి చెప్పారనమాట. మిగతా యోగాలన్నీ కూడా చెప్పి మీరు ఏ యోగా అన్నా చేయండి, ఏమన్నా చేయండి, భక్తి యోగా ద్వారా మాత్రమే మనం భగవంతుడిని తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు.
ఓకేనా? నెక్స్ట్ చదవండి. గొప్ప అదృష్టం చేత హరే గొప్ప కృష్ణ మాతాజీ. అదృష్టము చేత చదువుతారా మాతాజీ? చదవనా? చదవండి. గొప్ప ఎవరైనా గొప్ప అదృష్టం చేతను. చదవండి మాతాజీ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. గొప్ప అదృష్టము చేత ఎవరైనాను భక్తి యోగ మార్గము కృష్ణ చైతన్య స్థితికి చేరి వేద నిర్దేశములు అనుసరించి స్థిరుడు కాగలడు. ఆదర్శవంతుడైన యోగి శ్యామసుందరుడును నీలమేఘ శ్యాముడును సూర్యుని వలె ప్రకాశించు ముఖపద్మమును కలవాడును ఉజ్వల మణులతో పదకబడిన వస్త్రములను దాల్చినట్టి వాడును పుష్పమాలను ధరించిన వాడును ఆగు శ్రీకృష్ణ భగవానునిపై తన ధ్యానమును కేంద్రీకరించుచు బ్రహ్మజ్యోతి అనబడు అతడు తేజోవంతమైన దేహకాంతిని సర్వ దిక్కులకు ప్రకాశింపజేయుచుండును. అతడు రాముడు, నృసింహుడు, వరాహుడు, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు అను అనేక అవతారముల్లో అవతరించుచుండును. అతడు యశోదామాతనికి పుత్రునిగాను మానవ రూపమున అవతరించి శ్రీకృష్ణుడు, గోవిందుడు, వాసుదేవుడుగా పిలువబడును. అతడు సంపూర్ణమైన ఉత్తమ పుత్రుడు, భర్త, మిత్రుడు, గురువు. అతడు సంపదలతోనూ సమస్త దివ్య గుణములతోనూ నిండియుండును. ఎవరైనా భగవానుని ఈ దివ్య లక్షణములు పూర్తిగా ఎరిగినచో అతడు సర్వోన్నత యోగి అని పిలువబడును. యోగమునందలిట్టి సర్వోన్నత స్థితి కేవలము భక్తి యోగచే ప్రాప్తింపగలదని వేదవాంగ్మయమునందు ఇట్లా చెప్పబడినది. యస్య దేవే భక్తిర్ యదా దేవో తదా గురువు తస్మై కదాతి హర్ద్య ప్రకాశయంతే మహాత్మనః. భగవానుని యందు మరియు ఆధ్యాత్మిక ఆచార్యుని యందు సంపూర్ణ విశ్వాసమును కలిగి ఉన్న మహాత్ములు మాత్రమే వేద జ్ఞానపు సారమంతయు అప్రయత్నముగానే వ్యక్తము కాగలవు. శాశ్వతార ఉపనిషత్తు 6.23. భక్తి శ్వేతాశ్వతర ఉపనిషత్తు. శ్వేతాశ్వర ఉపనిషత్తు. భక్తి రశ్వ భజనం తది మహామృతో పాది నైరాస్మే నా ముష్యన్ మన కల్పనం ఏతద దేవ నైష్కర్మ్యం. ఈ జన్మమును గాని పరజన్మము గాని ఎట్టి భౌతిక లాభాపేక్ష లేని భగవానుని భక్తితో సేవయే భక్తి అనబడును. అట్టి భౌతిక కోరికల నుండి విడివడి మానవుడు దేవదేవుని యందు సదా తమ మనసును లగ్నము చేయవలెను. అదే నైష్కర్మ్యము యొక్క ప్రయోజనమై ఉన్నది. గోపాల తాపన్యుపనిషత్తు. యోగ పద్ధతి ఎంది సర్వోన్నత యోగ స్థితి లేక కృష్ణ చైతన్యమును కొనసాగించుటకు ఇవి కొన్ని సాధన మార్గములై ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. ధన్యవాద్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇక్కడి నుంచి చెప్పుకుందాము. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం ధ్యానం చేస్తాం కదా, భగవంతుడి గురించి ధ్యానం చేస్తామని. అయితే మనందరము చాలా అదృష్టం చేతనే మనం భగవంతుని భక్తి మార్గంలోకి వచ్చి మనం ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఉన్నామంటే మనందరి అదృష్టమే అని చెప్పుకోవాలి. అయితే మనం భగవంతుడు అంటున్నాము, ఆయనకి రూపం ఉంది అని చెప్తున్నాం కదా. ఆయన ఎలా ఉంటాడు, ఏముంటాడు, ఏం చేస్తారు అని చెప్పి మనకి చాలా ఉపనిషత్తులో వాటన్నిటిలో కూడా ఉన్నాయన్నమాట. భగవంతుడు ఎలా ఉంటారటంటే నీలమేఘ శ్యాముడు అనమాట. శ్యామ సుందరుడు అని పిలుస్తారు, నీలమేఘ శ్యాముడు అని పిలుస్తారు. ఆయన సూర్యుడిలాగా ప్రకాశవంతమైన మొహం కలవాడు అని పిలుస్తారు. ఉజ్వలమణులు ఎన్ని అయితే ఉంటాయో అలాంటివన్నీ పొదగబడిన లాంటి వస్త్రాలు అనమాట. ఆయన బట్టలవి అలాగ ఉంటాయి అని చెప్పి ఆయన ఫేస్ ని పద్మంతో పోలుస్తారు. ఇంకా పుష్పమాలలు ధరించి ఉంటారు. అలాగా భగవంతుడు, అలాంటి భగవంతుడి మీద మనము ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తేనే మనం భగవంతుడి గురించి మనం తెలుసుకోగలుగుతాము అని చెప్తున్నారు. ఇలాగే ఇక్కడ బ్రహ్మజ్యోతి అంటున్నారు చూసారా. ఆ బ్రహ్మజ్యోతి కూడా ఏంటి? భగవంతుని యొక్క శరీరం నుంచి వచ్చిన ఎఫల్జెన్స్ అన్నమాట. అదే దివ్య జ్యోతి. ఆ దివ్య జ్యోతి ఏంటంటే ఆయన ముందు వచ్చినప్పుడు మొత్తం అంతా ప్రకాశితం అవుతూ ఉంటుంది. చాలా మంది అలాగా ఉంటారు, అంటే వాటి మీద ధ్యానం చేస్తారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకా ఆయన యొక్క అవతారాల గురించి కూడా చెప్తున్నారు. రాముడు, నృసింహుడు, వరాహుడు, ఎవరైతే ఉన్నారో కృష్ణుడు. అంటే ఇలాగా అవతారాల్లో భగవంతుడు వస్తూ ఉంటారన్నమాట. ఎందుకు వస్తూ ఉంటారు మనకు తెలుసు. ఎందుకు వస్తారు? హరిబోల్. ఉద్ధరించడానికి మాతాజీ.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవంతుడు ఎందుకు వస్తాడంటే మనం చేయాల్సిన పని సర్వధర్మాన్ని పరిత్యజ్య. భగవంతుడు ఎందుకు వస్తాడు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం. తర్వాత ఇంకోటి పత్రానాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం. ధర్మ సంస్థానాయ భవామి. ఎప్పుడెప్పుడైతే ఆ ధర్మం పెరిగిపోతూ ఉంటుంది చూసారా, అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి, తన భక్తులందరినీ రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి. మనం లాస్ట్ చాప్టర్ లో చదువుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము, భగవంతుడు వచ్చేది మెయిన్ దుష్టుల్ని శిక్షించడానికి కాదు, తన భక్తుల్ని రక్షించుకోవడానికి వస్తారనమాట. ఇలాగా అయితే కంసుణ్ణి చంపడానికి కాకుండా ఎవరిని రక్షించడానికి వచ్చారు? దేవకి వసుదేవుల్ని చెర నుండి విడిపించి కంసుడు పెట్టే బాధల నుండి వీళ్ళని రక్షించడానికి భగవంతుడు వచ్చారనమాట. సో అలాగా భగవంతుడు వస్తూ ఉంటారని అనేక రూపాల్లోనూ వస్తూ ఉంటారనమాట భగవంతుడు. అలా వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఇప్పుడు కృష్ణుడిగా వచ్చినప్పుడు యశోదమ్మ కొడుకుగా వచ్చారనమాట. యశోదమ్మ పుత్రుడిగా వచ్చి మానవ శరీరం తీసుకున్నారు. మానవ శరీరం తీసుకొని వచ్చినా సరే మనందరి దేహం ఎలాగా భౌతిక దేహం ఉంటుందో భగవంతుడిది అలాగ ఉండదన్నమాట. భగవంతుడికి ఆధ్యాత్మిక దేహం ఉంటుంది. ఇంకా ఏం చెప్తారంటే, భగవంతుడు ఎప్పుడు రూపం తీసుకున్నా ఆయన యొక్క శక్తి ద్వారా ఆయన అవతారం తీసుకొని వస్తూ ఉంటారనమాట. మనకి ఎన్నో అవతారాలు తెలుసు, వరాహ తెలుసు, మత్స్య తెలుసు, కూర్మ తెలుసు. ఇవన్నీ కొన్ని జంతువుల్లాగా వస్తే ఇలాగ కొంత మానవుగా అవతారాలు తీసుకుంటారనమాట. రాముడు, కృష్ణుడు ఇలాగా. ఇంకా పరశురాముడు, వ్యాస భగవానుడు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే భగవంతుడు తన శక్తిని ఇస్తారనమాట. ఎలా అంటే పరశురాముడికి ఏంటంటే ఇది నాశనం చేయడానికి, అంటే ఆ రాజులు వాళ్ళందరూ ఇలా క్షత్రియులు ఉన్న వాళ్ళందరినీ నాశనం చేయడానికి భగవంతుడు శక్తి ఇస్తారు. అలాగే నారదుడికి భక్తిని పంచిపెట్టే శక్తి అన్నమాట. అలాగే భగవంతుడు తన రూపంలో అంటే తనలో ఉన్న శక్తిని వాళ్ళకి ఇచ్చి ఆ అవతారానికి ఇచ్చేస్తూ ఉంటారు. అది శక్తి అవేశ అవతారాలు అంటారు. అలాగే వ్యాస భగవానుడికి రాయడానికి, నారదుడికి భక్తిని పంచిపెట్టడానికి అలాగా శక్తి ఇస్తూ ఉంటారు. ఇంకా ఏంటి, ఇలా వామన, కూర్మ, వరాహ, ఇంకా మత్స్య. ఇవన్నీ ఏంటంటే భగవంతుడి యొక్క శక్తి ఉంటుందన్నమాట. ఆ శక్తి వస్తుంది. ఆ కొంచెం టైము, అది కొన్నేమో ఎక్కువ కాలం ఉంటాయి. ఇప్పుడు రాముడు, కృష్ణుడు అంటే ఉన్నాడు కదా, చాలా టైం వరకు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం వరాహ కానీ, నరసింహ కానీ ఇవన్నీ చూసామంటే గనక కొంత టైం వరకే ఉన్నారు. వామనుడు కానీ అలా వచ్చి ఆ కార్యం ఫినిష్ చేసి వెళ్ళిపోతారనమాట. అలాగా కూడా భగవంతుడు తన శక్తితోటే ఆయన అన్ని అవతారాలు తీసుకుంటారు. ఇప్పుడు భగవంతుడు అవతారాలు తీసుకున్నాడు కదా అంటే మళ్ళీ అక్కడ ఆయన ఉండరని కాదు అర్థం. భగవంతుడు తన ధామంలో ఉంటూనే ఆయన శక్తి ద్వారా అవతారాలు తీసుకుంటారు అనమాట. ఇప్పుడు కృష్ణుడుగా వచ్చారు కలియుగం ఇంత ఇక్కడ వచ్చి దేవకి వసుదేవుల కొడుకుగా వచ్చారు కదా, తర్వాత యశోదమ్మ పుత్రుడుగా కూడా ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చారు కదా అంటేను గోలోకంలో కృష్ణుడు లేడని కాదు, అక్కడ ఆయన అక్కడ ధామంలో తను ఉంటూనే ఆయన శక్తి ద్వారా ఇక్కడ అవతారం తీసుకుంటారనమాట. సో అలా అవతారం తీసుకొని మానవుడిగా అవతారంగా వచ్చి ఆయన్ని కృష్ణుడని, గోవిందుడని, అంటే గోవులకి గోవులను తీసుకునేవాడని, తర్వాత మన ఇంద్రియాలకి ఆహ్లాదాన్ని కల్పించేవాడని ఆయనకి పేర్లు. అలాగే వాసుదేవుడు అంటారు, వసుదేవుడి కొడుకుగా వాసుదేవుడని, ఇలా ఇన్ని రకాల పేర్లతోటి భగవంతుడిని పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఆయన ఏంటంటే ఒక కొడుకుగాను, ఒక మిత్రుడుగాను, ఒక భర్తగాను, తర్వాత ఇంకా ఇంకేమున్నాయి, ఉత్తమమైన పుత్రుడుగా, ఇలాగా ఇన్ని రకాల ఏంటంటే క్యారెక్టర్స్ లాగా ఆయన పోషిస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదా, మనమైతే ఎట్లాగైతే ఉంటామో భగవంతుడు కూడా అలాగే అన్ని రకాలుగా ఉంటూ ఆ విధాలుగా ఆ రసాల్లో భక్తుల చేత పూజింపబడతాడనమాట భగవంతుడు. అలాగే ఆయనకి అన్ని సంపదలతోటి ఉంటారు. ఆయన అన్ని దివ్య గుణాలతోటి కూడా ఉంటూ ఆ చేసే లీలలు కూడా చాలా మానవ మాత్రులు ఎవరు చేయలేని లీలలు చేస్తూ ఉంటారు మనిషిగా వచ్చినా సరే. సో అప్పుడే మనం తెలుసుకోవాలి భగవంతుడు అని అన్నమాట. కానీ మూర్ఖులు అనేవాళ్ళు భగవంతుడిని తెలుసుకోలేకపోతారు అని చెప్పి. ఎవరైనా సరే ఈ భగవంతుని యొక్క ఈ లక్షణాలన్నీ తెలుసుకొని ఉంటారు చూసారా. ఇలా వచ్చారు భగవంతుడు అంటే, చిన్న పిల్లాడప్పుడే గోవర్ధన లీలెత్తాడు, రోజుల పిల్లాడప్పుడే పూతనని చంపాడు, అలాగే వృత్తాసురుడు వీళ్ళు అందరినీ వాళ్ళు చంపారు కదా, బకాసురుడు అందరినీ చంపారు.
శకటాసురుడు, వీళ్ళందరినీ చంపారు కదా. అలాంటప్పుడు ఎవరు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈయన సర్వోన్నతమైన భగవంతుడు అని చెప్పేసి ఆయన దివ్య గుణాలని లక్షణాలని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళే నిజమైన యోగి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే భగవంతుడి గురించి ఆయన అస్తిత్వాన్ని గురించి ఎవరైతే కరెక్ట్ గా అర్థం చేసుకుంటారో వాళ్ళే నిజమైన యోగి అని చెప్తున్నారు. అయితే అది ఏంటి, ఎలా సాధ్యమవుతుంది, ఎలా తెలుసుకోగలుగుతాము అంటే మనం భక్తి యోగా మాత్రం ద్వారానే తెలుసుకోగలుగుతామని ఇక్కడ కొన్ని చెప్పారు. శ్వేతాశ్వతర ఉపనిషత్ అని, తర్వాత గోపాలత ఉపనిషత్ అని, వీటన్నిటిలో ఈ ఉపనిషత్తులు అన్నిట్లోనూ భగవంతుని యొక్క గొప్పతనాన్ని గురించి కూడా చెప్పారనమాట. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు స్వయంగా ఆధ్యాత్మిక ఆచార్యుడే ఆయన. మనం కృష్ణం వందే జగద్గురు అంటాం. ఆయన యందు మనం పూర్ణంగా విశ్వాసం ఉంచుకొని ఆ భగవంతుని గురించి చెప్పే గురువు దగ్గర కూడా విశ్వాసం ఉంచుకొని మనం వాళ్ళ దగ్గర నుంచి ఆ వేదాల సారాన్ని గాని ఆ విషయాలను గాని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మాత్రమే మనం కరెక్ట్ గా భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతామని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకో దానిలో కూడా చెప్తున్నారు అనమాట. ఈ జన్మలో అయినా సరే, మళ్ళీ నెక్స్ట్ జన్మలో అయినా సరే, ఏ జన్మలో అయినా సరే మనం భగవంతునికి భక్తియుత సేవ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఎలా చేయాలట అంటే ఫలాపేక్ష లేకుండా, మనం లాంటిది ఆశించకుండా, ఇన్ రిటర్న్ నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను కదా నాకేమొస్తుంది అని ఆశించకుండా మనం చేసే భక్తియుత సేవని భక్తి అంటారు అని చెప్తున్నారు అనమాట. అయితే మనం అందరం ఈ భౌతికమైన కోరికలతోటి కలిసిపోయి ఉన్నాం కదా. దేవాది దేవుణ్ణి మీద మనం మన మనస్సుని లగ్నం చేయడం అనేది చాలా కష్టమైపోతుంది అన్నమాట. కానీ మనం చెయ్యాలి, చేస్తూ ఉండి మనం వెళ్ళాలి, అంటే మనం భక్తి చేస్తూ ఉండాలని చెప్తున్నారు. అందుకనే ఈ పద్ధతిని సర్వోత్తమైన పద్ధతి అంటే యోగా పద్ధతి అంటారు, భక్తి యోగాన్ని. కాబట్టి ఇది చేయడానికి ఏంటంటే చాలా మార్గాలు ఉన్నాయి. అంటే భక్తి సేవ చేయడం అన్నమాట. భగవంతుడికి పూలు గుచ్చడం గాని, ప్రసాదం చేయడం గాని, అక్కడ ప్లేస్ ని క్లీన్ చేయడం గాని, తర్వాత ఇంకా మనం మనం చాంటింగ్ చేయడం గాని, భగవంతుని యొక్క నామ రూప గుణ లీలల్ని మనం శ్రవణం చేయడం కానీ, లేకపోతే ఇంకెవరికన్నా చెప్పడం కానీ, అలాంటివన్నీ చేస్తూ ఉండడమే నిజమైన భక్తి కిందకి వస్తుందన్నమాట. సో ఇలా చేస్తూ మనం భక్తి అనేది చెయ్యాలి అని శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారంటే, ఇది 28వ క్యాంటోలో ఉంది. మనం అష్టాంగ యోగ ద్వారా అన్నాం కదా. అష్టాంగ యోగ ద్వారా ఏంటంటే యమ నియమ ఆసన. మనం ఆసన అంటే ఎలా కూర్చుంటాం అంటే, యమ అంటే మనం చేయాలని నిశ్చయించుకోవడం, తర్వాత నియమాలు అంటే తపస్సు చేయడానికి కావాల్సిన నియమాలన్నింటినీ మనం పాటిస్తాము. తర్వాత ఆసన కూర్చోడానికి ఒక ఆసన మీద ఒక మంచి ఇది చర్మం ఏదో జింక చర్మం ఏదో అంటారు అది వేసుకోను, లేకపోతే మంచి శుభ్రమైన క్లాత్ అని వేసుకోను, పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేయడం. ఆ ధ్యానం ఎలా చేస్తారటంటే భగవంతుని యొక్క పాదాల దగ్గర నుంచి ధ్యానం చేయాలన్నమాట. పాదాల దగ్గర నుంచి ధ్యానం చేస్తూ భగవంతుడు ఎలా ఉంటారు అంటే సగం కళ్ళు, మనం ఇట్లా కూర్చునేటప్పుడు ధ్యానంలో సగం కళ్ళు ఇట్లా మూసుకొని అన్నమాట. మొత్తం లేకపోతే మొత్తం మూసుకుంటే కనుక నిద్ర వచ్చేస్తుంట. అందుకని భగవంతుని మీద ధ్యానం చేయాలంటే కింద పాదాల దగ్గర నుంచి మనం ధ్యానం చేస్తూ భగవంతుణ్ణి చేయాలి అని. తర్వాత అలాగా చేస్తూ పైన కింద పాదాల దగ్గర నుంచి ఒక్కొక్కటి భాగంతో వచ్చి తర్వాత భగవంతుని మొత్తం రూపాన్ని మనం ధ్యానం చేయాలి. అలా చేస్తే మనకి అది నిజమైన భక్తి యోగా. అప్పుడు అష్టాంగ యోగా కూడా భక్తి యోగా కింద అవుతుంది అని చెప్తున్నారు. దాని ద్వారా మనం భగవంతునికి భక్తి చేస్తున్నట్టు అవుతుందని. ఆయన చేతులకి గల ఆభరణాలు ఏంటి, ఎప్పుడైనా సరే ఇప్పుడు మన టెంపుల్కి వెళ్తే కనుక మీరు చూడండి, ఇంకా పాదాలు ఎలా ఉన్నాయి, పాద పద్మాలు ఏం పూలు పెట్టారు, ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి, భగవంతుని యొక్క గోర్లు ఉన్నాయి చూసారా, ఈ బొటన్ వేల్ దగ్గర గోర్లు, ఆ గోరు ఎడ్జ్ దగ్గర నుంచి వచ్చే తేజస్సు కూడా మనకి జ్ఞానాన్ని కలిగిస్తుందట. సో అట్లాగా ఆ నఖ అంటే ఈ గోరు దగ్గర నుంచి కాలు బొటన్ వేల్ గోరు దగ్గర నుంచి శిఖ వరకు భగవంతుడు ఎలా ఉన్నారు అని చెప్పి మనం చూడడము, ఆయన్ని ధ్యానం చేయడము అనేది భక్తి అని అంటున్నారు. సో అలా చేయడం మూలంగా మనం భగవంతుని గురించి అర్థం చేసుకోగలుగుతామని. ఇక్కడ ఇంకా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్పి నేను స్టాప్ చేస్తాను. ఇందులో ఏం చెప్తారంటే భక్తి యోగా మాత్రమే ఎందుకు అంత అత్యున్నత శ్రేష్టమైనది అలాగ చెప్పాలి అంటే, మనకి అంబరీష్ గురించి తెలుసు కదా, కింగ్ అంబరీష్ తెలుసా మీకు? తెలుసు తెలుసు కదా, స్టోరీ తెలుసు కదా.
నేను మళ్ళీ చెప్పాను స్టోరీ, మనకందరికీ తెలుసు. తెలుసు. చెప్పండి ఎవరన్నా కొంచెం. అంబరీష్ మహారాజు నవవిధ భక్తులు చేస్తారు మాతాజీ. ఆయన ఏకాదశి చేసి ఒకసారి ఆ ఏకాదశి ఉపవాసం ఎప్పుడైతే విరమించాలనుకుంటారో ఆ టయానికి దుర్వాస మహాముని వస్తారు. ఆయన్ని అంటే ఆయనకి పెట్టిన తర్వాత ఈయన తినాలని నిర్ణయించుకుంటారు అనమాట. కానీ ఆయన స్నానం చేయడానికి వెళ్ళి ఎంతసేపు రాకపోయేటప్పటికి ఈయన కొంచెం వాటర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే బ్రేక్ చేయాలి కదా ఆ ఉద్దేశంతో అనమాట. దానికి ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చి తన జడ నుంచి ఒక చిన్న వెంట్రుకని కింద వేసేటప్పటికి ఒక రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుడు ఇతన్ని మీదకి వచ్చేస్తున్నా కూడా ఆయన కథలు అలాగే నిల్చుంటారు అంబరీష్ మహారాజు. అయితే ఇదంతా చూసి సుదర్శన కోపం వస్తుంది. ఆయన ఏం చేస్తారంటే ఈ యొక్క మునికి బుద్ధి చెప్పాలని ఆయన వెంబడిస్తూ ఉంటారు అనమాట. ఆయన ముల్లోకాలు తిరుగుతారు, ఎవరు మేము రక్షించలేమని చెప్తారు. అప్పుడు వచ్చి మళ్ళీ అంబరీష్ మహారాజు యొక్క శరణమే పెడతారనమాట. వేడిన తర్వాత ఆయన క్షమించమంటే అప్పుడు సుదర్శన వెళ్ళిపోతారు అనమాట. అలా అంబరీష్ మహారాజు నవవిధ భక్తులు చేశారు అన్నమాట. సో ఆయన నవవిధ భక్తి చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ స్టోరీ మనం ఈ యోగా దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? అంటే ఆయన 9 రకాలు అవలంబించారు కదా మాతాజీ, యోగా కూడా ఉంటుంది దానిలో. కాదు, మనము అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ శ్లోకంలో ఏం చెప్పుకుంటున్నాం? భక్తి యోగా శ్రేష్టమైనదని చెప్పుకుంటున్నాం. భక్తి యోగా చేసిన భక్తుడు ఎలా ఉంటాడు అని చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్ అంబరీష్ మహారాజు. సరేనా? ఈ బ్రాహ్మణులు వాళ్ళు ఎంతో ధ్యానం చేస్తారు అని చెప్తున్నాం కదా, ధ్యాన యోగ. సరేనా? ధ్యానం చేస్తారు, జ్ఞానం ఉంటుంది, అన్ని ఉంటాయి. కానీ అన్లెస్ అంటిల్ మనం భక్తి చెయ్యకపోతే గనక దూర్వాస మహామునిలాగా ఉంటారన్నమాట. సరేనా? భక్తుడై ఉన్నాడు కాబట్టి అంబరీష్ మహారాజు ఏం చేశారు? ఆయన జట నుంచి తీసి ఒక రాక్షసుని పుట్టించి చంపమన్నా సరే భయపడలేదు. కానీ ఆయనకి కదా కోపం రావాల్సింది. టైం అయిపోతున్నా సరే పారణ చేద్దాను అని చెప్పి వెళ్ళిన మనిషి ఎంతసేపటికి రావట్లేదు. అప్పుడు ఎవరికి కోపం రావాలి? అంబరీషుడికి కోపం రావాలి. కానీ దూర్వాస మహామునికి కోపం వచ్చింది, నీళ్లు తాగాడని. సరే, అప్పుడు ఎవరు? భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉంటారు, కోపాలు వాటన్నిటికీ అతీతంగా ఉంటారన్నమాట, వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ ధ్యానంలోనూ ఉంటూ బ్రాహ్మణులు అనుకున్నా సరే వాళ్ళు అన్లెస్ అంటిల్ భక్తి చేయకపోతే, భక్తిలో లేకపోతే, భక్తులు కాకపోతే కనుక వాళ్ళు ఇలాగే ఉంటారన్నమాట. అయితే భగవంతుని యొక్క భక్తులు ఎంత ప్రేమ చూపిస్తారు మిగతా జీవుల మీద అనేది మనం ఇక్కడ అంబరీష్ మహారాజు గురించి తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి? సుదర్శన్ చక్రం వస్తుంది. సుదర్శన్ చక్రం కూడా ఏంటి? భగవంతుని యొక్క భక్తుడు అన్నమాట. సుదర్శన్ చక్రం ఎప్పుడైతే భగవంతుని యొక్క భక్తుల్ని అంటున్నాడో, ఆయన మీదకి వస్తున్నాడో, ఇప్పుడు సుదర్శన్ చక్రం కూడా ఓర్వలేకపోయింది అన్నమాట. ఆ సుదర్శన్ చక్రానికి కోపం వచ్చి శిక్షించడానికి వెళ్ళింది. అప్పుడు ఎప్పుడు మళ్ళీ విరమించుకోగలిగింది? ఆయన ఆయుధమైన సుదర్శన్ చక్రాన్ని స్వయంగా విష్ణుమూర్తి ఆయన ఉపసంహరించలేకపోయినారు. తర్వాత వచ్చి ఈ అంబరీష్ మహారాజ్ కాళ్ళ మీద పడితేనే అది ఉపసంహరణ అయిందనమాట సుదర్శన్ చక్రం. కాబట్టి ఏంటంటే భక్తులు అనే వాళ్ళు ఇలా ఉంటారు అని మనకి తెలపడానికి దూర్వాస మహాముని ఇది అంబరీష్ మహారాజ్ గురించి చెప్తామట. అతనికి ఏంటంటే క్షత్రియుడు కదా అంబరీష్ మహారాజు. క్షత్రియుడు కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి, నాకే అన్ని తెలుసు అని గర్వం అన్నమాట దూర్వాసమునికి. కానీ అంబరీషుడికి అట్లాంటివి ఏం లేదు. భక్తుడు అనేవాడు ఎప్పుడు వినమ్రంగా ఉంటాడు. శిక్షాష్టకంలో మనకి చెప్తారు కదా, తరురివ సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదా. తృణం కంటే కూడా చాలా వినయంగా ఉంటూ ఉంటారు. ఆ చెట్టుకు ఉన్న సహనం అంతా భక్తులకి ఉంటుందన్నమాట. సో అలా ఉంటారు అని చెప్పడానికి ఈ కథ మనకి ఇక్కడ మనం రిఫరెన్స్ గా తీసుకొని చెప్పుకోవచ్చు. అంబరీష్ మహారాజు అలాగే ఉన్నాడు, అందుకని ఆయన శాంతంగా ఉన్నాడు. కానీ ఈ బ్రాహ్మణుడైన దూర్వాస మహాముని ఆయన క్షత్రియుడికి కదా, అందుకని క్షత్రియుడు అని చెప్పేసి అనుకుంటూ ఈయనకేం తెలుసు, ఇవేం తెలుసు అన్న అహంకారంతో ఉన్నాడు. ఈయనకున్న జ్ఞానం కానీ అవన్నీ కూడా మ్యాటర్ అవ్వదన్నమాట. ఎప్పుడైనా సరే భక్తి అనేదే మ్యాటర్ అవుతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పడానికి, మనం ఆ భక్తుడిలో ఉన్న భక్తి మిగతా వాళ్ళది ఎలాగా మార్పు తేయగలుగుతుంది అని చూపించడానికి ఈ విషయం అన్నమాట మనం ఇక్కడ చెప్పుకోవడం. ఇది లాస్ట్ శ్లోకం. మనం ఇది ఇక్కడ ధ్యాన యోగం అని చెప్తున్నాం కదా, ఆ ధ్యాన యోగంలో కూడా మనం భగవంతుడిని ఎలా ధ్యానించుకోవాలి, ఆయన రూపం గురించి వాటన్నిటి గురించి మనకి మన
పురాణాల్లో వాటన్నిటిలో కూడా ఉన్నాయి. అలాగా భగవంతుని ధ్యానించాలి అని నిరాకారంగా కానీ వాటిని కానీ ధ్యానించకుండా ఉండడం. ధ్యానం చేసే భగవంతుని మీద ధ్యానం చేస్తూ భక్తి యోగా చేస్తుంటేనే అది శ్రేష్టతమం అవుతుంది అని చెప్పడం అన్నమాట ఈ శ్లోకం. ఓకేనా? ఎవరికైనా మాతాజీ ఏమైనా యమ నియమ ఆసన ధ్యాన తర్వాత ఏంటి మాతాజీ? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ప్రాణాయామ ప్రత్యాహార యమ నియమ ఆసన ధ్యాన యమ నియమ ఆసన ప్రాణాహార ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఓకే మాతాజీ. 8 అవి 8. ఓకేనా? ఓకే మాతాజీ. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? దీంతో మనం 6th చాప్టర్ ఫినిష్ చేస్తున్నాం. 3 శ్లోకాలు ఉన్నాయి 6th చాప్టర్ లో. హరి బోల్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? హరి బోల్. ఏం డౌట్ లేదు మాతాజీ. బాగానే అర్థం చెప్పినట్టు. అర్థమైందా? జ్ఞాన యోగా ఎందుకు చేయాలి, భక్తి యోగా ఎందుకు శ్రేష్టం అని? అర్థమైంది. అది కూడా భగవంతుడి మీదే చెయ్యాలి మాతాజీ. మన ధ్యానం చేసినా లేకపోతే మనము యోగా విధానాల్లో ఏది చేసినా సరే భగవంతుడు భక్తి ఉంటే మాత్రం అది కరెక్ట్ గా ఉన్నట్టు, భక్తి లేకపోతే మాత్రం కర్మయోగమైన ధ్యాన యోగమైన అష్టాంగ యోగమైన ఏదైనా ఇక వ్యర్థమేనన్నమాట. అంత టైం వేస్ట్ లాగా. అవును. అయితే ఇక్కడ ఈ భాగవతంలో ఏం చెప్తారంటే, మనం ఇప్పుడు ప్రాణాయామ అవన్నీ చెప్తున్నాం కదా. యమ నియమ ఓకే, ఆసన వరకు ఓకే. ప్రాణాయామ దానిలో భగవంతుణ్ణి ఎలా ధ్యానం చేయాలి అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారటంటే, ఆ యోగులు ఏం చేస్తారంటే ప్రాణాయామం ద్వారా ఏంటంటే వాళ్ళలో ఉన్న కల్మషాలు తొలగించుకోవడానికి చేస్తారనమాట. ధారణ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళలో ఉన్న పాప కర్మలన్నిటికీ దూరంగా ఉంటూ ఇంద్రియ నిగ్రహంతో వాళ్ళు ధ్యానం చేస్తారనమాట. ఆ ధ్యానం ఎలా చెయ్యాలి అంటే, వాళ్ళు కళ్ళు మూసుకొని మొత్తం ఇలా కళ్ళు మూసుకోకూడదు. సగం కళ్ళు మనకి అలా రాదు. సగం కళ్ళు ఇలా మూసుకొని ఉండాలి. ఉంటూ వాళ్ళ దృష్టిని ముక్కు యొక్క ఇక్కడ భాగం, నాసాగ్ర భాగం మీద ఉంచి వాళ్ళు దేవుని రూపాన్ని ధ్యానం చెయ్యాలి. అష్టాంగ యోగాలో కూడా అలా ధ్యానం చేయాలని చెప్తున్నారు. అది ఎట్లాగా చేయాలటంటే భగవంతుని యొక్క రూప వర్ణన అందులో ఉంటుంది. అది మనం ధారణ అంటున్నాం చూసారా అష్టాంగ యోగాలో. దాన్ని అలాగా రూపవర్ణనని మనం ధారణ చేయాలి. ధారణ అంటే వేసుకోవడం కదా, అలా ఉండటం. అలాగనమాట. ఎలా ఉంటారట భగవంతుడు? శంఖ చక్రాలు ధరించి ఉంటారట, చతుర్భుజుడు. ఓకే, నారాయణ. ఒకప్పుడు లోటస్ పట్టుకొని ఉంటాడు. శంఖ చక్ర గదా పద్మం ఆ 4 పట్టుకొని ఉంటారు అనమాట. కొన్ని చోట్ల శంఖ చక్ర గదా పద్మం ఈ ప్లేసెస్ ఏవైతే చేంజ్ అవుతూ ఉంటాయి వాటిని బట్టి ఆయనకి పేర్లు ఉంటాయి అన్నమాట. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర అవన్నీ ఉన్నాయి చూసారా. ఆ పేర్లన్నీ కూడా ఈ శంఖ చక్ర గదా పద్మాలు అవి ఉన్న ప్లేసెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ చేంజ్ ని బట్టి వాళ్ళ పేర్లు ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు ఆ పద్మాన్నిట ఇలా లీలగా తిప్పుకొని ఆడుకుంటూ ఉంటారట భగవంతుడు. ఇంకో చెయ్యి ఏం చేస్తారట, గరుత్మంతుడు ఉన్నారు కదా ఆయన వాహనం, గరుత్మంతుడి మీద వేసుకొని ఇలా వంగి వస్తూ ఉంటారట. ఇలా పడుకొని ఆయన మీద పడుకొని మిగతా 2 చేతుల్లో శంఖము చక్రము ఉంటుంది, ఒక చేతిలో పద్మం ఉంటుంది. దాంతో ఆడుకుంటూ ఆ గరుడుడి మీద ఇంకో చెయ్యి వేసుకొని ఉంటారట. అలా వస్తూ ఉంటారట భగవంతుడు. ఇంకా ఏం చేస్తారట, ఇది భాగవతంలో ఉంది, అదే చెప్తాను నేను మీకు. పాదాలు చూసి మనం చదవాలి అంటాం కదా, అలాగా. తర్వాత భగవంతుడి మెడలో శ్రీవత్సం ఉంటుంది. ఓకే, శ్రీవత్సం ఏంటంటే అది ఒక సింబల్ లాగా అన్నమాట. అది ఏంటంటే భగవంతునివి వెంట్రుకలు ఉంటాయి కదా మగవాళ్ళకి, అక్కడ వెంట్రుకలు ఏంటంటే ఇలాగా ముడిపడి ఒక ఇదిలాగా ఉంటుంది అన్నమాట, ఒక మార్క్ లాగా ఉంటుంది. అది శ్రీవత్సం అంటారట. అలాగే కౌస్తుభ మణిని ధరించి ఉంటారట భగవంతుడు. అలాగే వనమాల అంటే వనంలో ఉన్న పూల మాలలన్నీ తీసుకొని వచ్చి
పూలన్నీ తీసుకొని వచ్చిన తర్వాత వేసి చేసే మాల అన్నమాట. ఆ వనమాలని ధరిస్తే ఆ పూలుట అక్కడంతా తేనంతా తాగిన తర్వాత కూడా అక్కడ మధ్యలో ఆ మాల మీద ఆ తుమ్మెదలు అవి ఉంటూ ఉంటాయట. అలా ఉంటాయట. తర్వాత ఆయన మకర కుండలాలు ధరించి ఉంటారట. అన్ని రకరకాల మాణిక్యాలు ఉంటాయి చూసారా, అవన్నీ పొదిగిన కిరీటం ధరించి ఉంటారట. అలా భగవంతుడు అలాగా ఆభరణాలు చేసుకొని ఉంటారు. చేతులకి కంకణాలు వేసుకొని ఉంటారట. ఇవన్నీ వేసుకొని ఉంటారట. అలాగా కాళ్ళకి కూడా ఆభరణాలు వేసుకొని ఉంటారట. ఇలా కడియంలాగా వేసుకుంటారట. మనం పట్టీలన్నీ పెడతాం చూసారా, అలా అన్ని వేసుకొని మెడలోను తల మీద ఈ చెవులకి చేతులకి కాళ్ళకి ఇలా అన్ని వేసుకొని పీతాంబరం ఒకటి ధరించి ఆయన వస్తారట. ఇలా భగవంతుడు అలాగా దర్శన రూపాన్ని మనం ధారణ చెయ్యాలి అంటే మన మనసులో నిలుపుకోవాలి అని చెప్తున్నారు అనమాట. సో అష్టాంగ యోగాలో కూడా మనం ఇలా చెయ్యాలి అని, అలా చేస్తే అది భక్తి యోగం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. ఈ రకంగా భగవంతుని మనం ధ్యానించాలి అని. ఓకే మాతాజీ, ప్రత్యాహార అంటే ప్రాణాయామ ప్రత్యాహార అంటే వాళ్ళు అంటే శ్వాస తీసుకుంటారు చూసారా, తీసుకున్న దాన్ని బయటికి రానియకుండా ఆపేయడం అన్నమాట అన్ని పద్ధతుల నుంచి. ప్రాణాయామం అంటే తీసుకోవడం వదిలిపెట్టడం చేస్తూ ఉంటారు కదా. తర్వాత ఆ వాయువు లోపలికి తీసుకుంటారు కానీ బయటికి రానియకుండా ఎక్కడి నుంచి వదులుతారో అన్ని వైపులా క్లోజ్ చేసేస్తారు, స్తంభింపజేస్తారు అనమాట. బయటికి అది స్తంభింపజేసి అలా చేస్తారనమాట. అలాగా అన్ని రకాలు చేస్తూ ఉంటారు. మనం భగవద్గీతలో ముందు ఎక్కడన్నా వస్తే చదువుకుంటాం. కుంభకం అని ఉంటారా మాతాజీ? కుంభకం అంటే అదే కదా, కుంభకం అంటే అదే కదా. అవును. కాకపోతే ఇక్కడ 8 చెప్పారు కదా, వాటిల్లో అది కూడా అదనమాట. సో అలాగా వాళ్ళు ప్రాణాయామం అవన్నీ చేస్తూ ఉంటారు. అష్టాంగ యోగ పద్ధతి ద్వారా చేస్తారు. కానీ అవన్నీ చాలా కష్టమైన పనులు, అవన్నీ అందరూ చేయలేరు. ఒకవేళ చేస్తున్నా కూడా ఇలాగ భగవంతుని యొక్క రూపాన్ని ధారణ చేసుకొని ధ్యానం చేస్తూ ఉంటే కనుక అది భక్తి యోగం అవుతుంది అని. సరేనా? అప్పుడు మళ్ళీ భగవంతుని ధామానికే వెళ్తారు కానీ మళ్ళీ ఇక్కడికి రాలేరు అని. సరేనా? ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు ఇంకేం డౌట్స్ లేవు కదా? లేదు మాతాజీ. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూ. ప్రణామాలు మాతాజీ.